నమస్తే వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్ కి ర్యాంక్ రావడం ఒక ఆనవాయితీగా వస్తోంది. వివిధ కామర్స్ కోర్సుల్లో 50కి పైగా ఫస్ట్ ర్యాంక్లతో సుమారు 20,000 అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజ్గా ఖ్యాతి గడించిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం గత 6 నెలల్లో సిఏ సిఎంఏ కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ రికార్డు సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కురియన్ గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల సిఏ సిఎంఏ ఇంజనీరింగ్ లేదా బీకామ్ బీఎస్సీ కోర్సులు చేయాలనుకుంటే తప్పనిసరిగా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది. నమస్కారం అండి మోహన్. నమస్తే సంజయ్ మేడం. అండ్ అవకాశం ఇచ్చినటువంటి 10 టీవీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మేడం. ఈ ప్రోగ్రాం కేవలం ఇంటర్ తర్వాత సిఏ లేదా సిఎంఏ కోర్సులు చదవాలనుకునే వాళ్ళకే కాదు, డిగ్రీ లేదా బీటెక్ చదవాలనుకునే వాళ్ళకి కూడా సంపూర్ణంగా ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ చేయాల్సిందల్లా ఈ ప్రోగ్రాం చివరి వరకు చూడటమే. ఇది ఒక లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ మేడం. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు మన 10 టీవీ టీం మెంబర్స్లో ఒకళ్ళితో నాతో అన్నమాట ఏంటంటే, మోహన్ గారు మాస్టర్ మైండ్స్ కనుక లేకపోతే ఈ పాటికి 2 తెలుగు రాష్ట్రాల్లో కామర్స్ కనుమరుగైపోయేది అన్నారు. సో థ్యాంక్స్ అండి, మా కష్టాన్ని మేము చేస్తున్న ప్రయత్నాన్ని గుర్తించినందుకు. కానీ ఈ యొక్క సక్సెస్కి కారణం నేను ఒక్కడనే కాదండి, నేను కేవలం ఫేస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మాత్రమే. మా టీం మెంబర్స్, మాస్టర్ మైండ్స్ టీం మెంబర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పేసేసి నేను ముగిస్తాను ఈ క్వశ్చన్ని. ఇంటర్ కంప్లీట్ చేసిన విద్యార్థులు, మీ అన్నయ్యగా చెప్తున్నాను, నేను మీ ఇంట్లో ఒక సొంత మనిషిలాగా చెప్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే, యావరేజ్ చదువులు, యావరేజ్ మార్క్స్, యావరేజ్ స్కిల్ సెట్, యావరేజ్ పర్ఫార్మెన్సు, యావరేజ్ డిగ్రీలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇక ఆల్మోస్ట్ రావు. సో మరి ఏం చెప్పదలుచుకున్నారు మోహన్ సార్ అంటే, చదివితే సీరియస్గా చదవండి, ఛాలెంజింగ్ కోర్సులు చేయండి. ఐఐటి కానీ, మెడిసిన్ కానీ, లేదా సిఎల్సిఎంఏ లాంటి కోర్సెస్ కొద్ది కష్టమైనా సరే ఛాలెంజింగ్ కోర్సులు చదవండి. లైఫ్లో చక్కగా సెటిల్ అవ్వచ్చు. లేదా చదువుకి పులి స్టాప్ పెట్టండి, కామా కాదు పులి స్టాప్ పెట్టండి. లైఫ్లో మీ జర్నీ స్టార్ట్ చేయండి. ఉద్యోగానికని వెళ్ళిపోండి ఇంటర్ తర్వాత, లేదా బిజినెస్ కని వెళ్ళిపోండి. టైం పాస్ కోసం, అటెండెన్స్ల కోసం మాత్రం చదవద్దు. గుర్తుపెట్టుకోండి మై డియర్ చిల్డ్రన్, మీరు ఒక కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నారు అంటే బాగుపడాల్సింది కాలేజ్ మేనేజ్మెంట్ కాదు, మీరు బాగుపడాలి. మీరు మాకు ఫీజు కట్టి మేము కాదు బాగుపడాల్సింది, మీరు బాగుపడాలి. మీ మంచి కోసం చెప్తున్నటువంటి ఒక సలహా ఇది. మోహన్ గారు, సిఏ సిఎంఏ కోర్సుల్లో ఉన్న స్టేజెస్ ఏంటండి? పైగా ఈ మధ్య సిలబస్ ఏదో మారింది అని అంటున్నారు, దాన్ని వివరిస్తారా మాకు? సూపర్ క్వశ్చన్ మేడం. చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఏ సిఎంఏ అని అంటుంటాం కదా మేడం, దాని పూర్తి వివరాలు ఏంటంటే, సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఈ కోర్సు పేర్లు మేడం. పాస్ అయిన వాళ్ళని సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు, సిఎంఏ పాస్ అయితే కాస్ట్ అకౌంటెంట్ అంటారు. ఈ కోర్సు యొక్క పరీక్షలు నిర్వహించేది ఎవరంటే, సిఏ ఎగ్జామ్స్ దేశ స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో పాన్ ఇండియా బేసిస్ మీద ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ఈ యొక్క కోర్సును నిర్వహిస్తారు. సిఎంఏ పరీక్షలు నిర్వహించేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యుటరీ బాడీ మేడం. సిఎంఏ వచ్చేసరికి పార్లమెంట్లో ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ పార్లమెంట్లో చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యుటరీ బాడీ, వాళ్ళు సిఎంఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అంటే ఈ రెండు కూడా పాన్ ఇండియా బేసిస్ నేషనల్ లెవెల్ ప్రామినెన్స్ ఉన్నటువంటి కోర్సెస్. సో సిఏ కోర్స్ కానీ సిఎంఏ కోర్స్ కానీ. అవును, మనం అసలు ఇప్పుడు సిఏ సిఎంఏ కోర్సుల గురించి ఎందుకు చర్చిస్తున్నామని అంటే, దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి కోర్సులు అతి కొద్ది కోర్సులు ఉన్నాయి మేడం. సివిల్ సర్వీసెస్ కానీ, ఐఐటి కానీ, మెడిసిన్ కానీ, వాటికి తోడుగా ఉండేటువంటి కోర్సులు ఈ సిఏ సిఎంఏ కోర్సులు మేడం. అందుకనే మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ కోర్సుల గురించి మాట్లాడడానికి నాకున్న అర్హత ఏంటంటే మేడం, నేను 2002లో సిఏ పాస్ అయ్యాను మేడం. ఇప్పుడు 2025 అంటే 23 ఇయర్స్ అయిపోయింది. అండ్ ఈ కోర్స్ నేను 4 ఏళ్ళు చదివాను స్టూడెంట్లానే. అంటే ఈ కోర్సుతో నాకున్న అనుబంధం 27 ఇయర్స్ మేడం. చాలామంది స్టూడెంట్స్ యొక్క వయసు కంటే నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ. ఇది ఈ కోర్సుతో నాకు ఉన్నటువంటి అనుబంధం. చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే, సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ చదవడానికి అర్హత డిగ్రీ కాదు, ఇంటర్ కాదు, జస్ట్ 10th పాస్ అయితే చాలు. అండ్ ఈ 2 కోర్సులు కూడా నేషనల్ లెవెల్ కోర్సెస్, అంటే ఎగ్జామ్స్ కూడా నేషనల్ లెవెల్లో ఉంటాయి. ఈ 2 కోర్సెస్ కూడా ఎగ్జామ్స్ ఇయర్లీ వన్స్ కాదు 2 times ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి కానీ నీట్ కానీ ఎగ్జామినేషన్స్ తీసుకుంటే ఇయర్లీ వన్సే ఉంటుంది మేడం ఎగ్జామ్. కానీ సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ అలా కాదు, ఇయర్లీ 2 times ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఇది ఈ 2 కోర్సెస్లో ఉన్నటువంటి మరో ప్రత్యేకత, మరో వెసులుబాటు. అండ్ స్టేజెస్ అడిగారు మేడం. సిఏ సిఎంఏ ఈ 2 కోర్సుల్లో కూడా ఉండే స్టేజెస్ని ఇలా డివైడ్ చేయొచ్చు: ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్.
3 స్టేజెస్ మేడం, ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. ఈ 3 స్టేజెస్. ఈ 3 స్టేజెస్ కంప్లీట్ చేస్తే తను పాస్ అయినట్టే మేడం. ప్రతి విద్యార్థి సిఏ దాంతోపాటు సిఎంఏ 2 చేయాల్సిన అవసరం లేదు మేడం. కొంతమంది స్టూడెంట్స్ సిఏ చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ సిఎంఏ చేస్తారు. ఎక్కువ మంది పిల్లలు 2 కోర్సులు చేస్తారు. డ్యూయల్ క్వాలిఫికేషన్, సిఏతో పాటు సిఎంఏ కోర్స్ కూడా 2 కోర్సులు కూడా కంఫర్టబుల్గా ప్రణాళికాబద్ధంగా చదివి కంప్లీట్ చేస్తారు మేడం. అండ్ ఈ ఎగ్జామ్ సిస్టమ్, ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ సంధ్య మేడం, ఇప్పుడు మనకి బీటెక్ తీసుకుంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఎగ్జాంపుల్ నాకు తెలియదు, ఎగ్జాంపుల్గా చెప్తాను. 7 పేపర్స్ ఉంటే 7 పేపర్స్ ఎట్ ఏ టైం రాయాలి. సిఏలో అలా కాదు మేడం. సిఏలో సిఏ ఇంటర్ అంటే సెకండ్ స్టేజ్లో 8 పేపర్లు ఉన్నాయి. సిఏ ఫైనల్ 8 పేపర్స్, సిఎంఏ ఇంటర్ 8 పేపర్స్, సిఎంఏ ఫైనల్ 8 పేపర్స్. 8 పేపర్లు ఒకేసారి రాయక్కర్లా. స్టూడెంట్కి కెపాసిటీ ఉంటే 8 పేపర్స్ రాయొచ్చు, లేకపోతే గ్రూప్ 1 4 పేపర్లు, గ్రూప్ 2 4 పేపర్లు అని డివైడ్ చేసుకొని రాసుకోవచ్చు. సో సిఏ ఇంటర్లో ఆ వెసులుబాటు ఉంది, సిఏ ఫైనల్లో ఉంది, సిఎంఏ ఇంటర్లో ఉంది, సిఎంఏ ఫైనల్లో కూడా ఉంది. 8 పేపర్స్ ఒకేసారి రాయక్కర్లా, 4+4 డివైడ్ చేసి రాసుకోవచ్చు. సో ఇప్పుడు 4 పేపర్స్ రాస్తాను మేడం, మరో 6 మంత్స్ తర్వాత ఇంకో 4 పేపర్స్ రాస్తాను. అది ఈ కోర్సులో ఉన్నటువంటి అతి పెద్ద ఫ్లెక్సిబిలిటీ. అండ్ సిలబస్ మారింది మేడం. ఎందుకు ఈ సిఏ సిలబస్, సిఎంఏ సిలబస్ మారుస్తారు? ఎస్, మంచి క్వశ్చన్ మేడం. రెండో క్వశ్చనే చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకు ఈ సిలబస్ మారుస్తుంటారంటే గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా సిలబస్ కూడా మారుస్తే వీళ్ళు లోకల్ చార్టర్డ్ అకౌంటెంట్స్, లోకల్ కాస్ట్ అకౌంటెంట్స్ కాకుండా గ్లోబల్ చార్టర్డ్ అకౌంటెంట్స్, గ్లోబల్ కాస్ట్ అకౌంటెంట్స్గా మారుతారు. అంటే గ్లోబల్ ఆపర్చునిటీస్ వీళ్ళకి అందిపుచ్చుకునే విధంగా చేయాలనేది సిలబస్ చేంజ్ యొక్క ముఖ్య ఉద్దేశం మేడం. ఈ సిలబస్ చేంజ్ 2022లో సిఎంఏ సిలబస్ మారింది మేడం, 2023లో సిఏ సిలబస్ మారింది. అంటే సిఏ సిలబస్లో పెను మార్పులు వచ్చింది మేడం. ఫస్ట్ వన్, గతంలో సిఏ ఫైనల్ 3 ఏళ్ళు మేడం, ఇప్పుడు సిఏ ఫైనల్ 2 ఏళ్ళు, అంటే 1 ఇయర్ కట్ చేశారు. గతంలో సిఏ ఫైనల్లో 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్లే. గతంలో సిఏ ఇంటర్ 8 పేపర్లు, ఇప్పుడు 6 పేపర్లు. అంటే సిఏ ఫైనల్లో 2 పేపర్స్, సిఏ ఇంటర్లో 2 పేపర్స్, 2 కలిపి 4 పేపర్స్ తగ్గించారు మేడం. 400 మార్కులు సిలబస్ తగ్గింది. ఇది కాకుండా గతంలో సిఏ ఎగ్జామ్స్ సంవత్సరానికి 2 సార్లు ఉండేవి, సిఎంఏ ఎగ్జామ్స్ కూడా సంవత్సరానికి 2 సార్లు, ఇప్పుడు సిఏ ఎగ్జామ్స్ సంవత్సరానికి 3 సార్లు మేడం. అంటే స్టూడెంట్ ఫెయిల్ అయితే 6 నెలలు కూడా ఆగక్కర్లా, 4 నెలల్లోనే మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే అవకాశం కలుగుద్ది. అండ్ గతంలో మేడం ఇదే టైం అట్టుంది, సుమారుగా మార్చ్ ఏప్రిల్లో అప్పటి సిఏ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్, గతం అంటే 2024, సో అప్పటి సిఏ ఇన్స్టిట్యూట్ ఒక ప్రెసిడెంట్ ICAI, వాళ్ళే ఈ సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది. ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ గారు చెప్పినటువంటి ప్రెస్ మీట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే 2047 కల్లా భారతదేశానికి సిఏలు సుమారు 30 లక్షల మంది కావాలంటే మేడం. కానీ ఇప్పుడు ఇండియాలో ఎంతమంది సిఏలు ఉన్నారో తెలుసా మేడం? పాస్ అయిన వాళ్ళు 5 లక్షలు కూడా లేరు. అంత డిమాండ్ ఉంది. ఎస్, చాలా వ్యాక్యూమ్ ఉంది మేడం. సో చాలా కోర్సుల్లో ఉన్న సమస్య ఏంటో తెలుసా? పాస్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది, డిమాండ్ ఏమో తక్కువ ఉంది. సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇక్కడ పాస్ అవుతున్న వాళ్ళకంటే డిమాండ్ ఎక్కువ ఉంది. అందుకని ఈ కోర్సుల్లో నిరుద్యోగ సమస్య లేదు మేడం. మోహన్ గారు, ఈసారి సిఏ ఫైనల్ రిజల్ట్స్ కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం మేము. అంటే ఇప్పుడే కాదు, గత 6 సంవత్సరాలుగా చూస్తే సిఏ సిఎంఏల్లో ఆల్మోస్ట్ 12 టైమ్స్ మీరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ సాధించారు. అంటే మీలో ఈ జోష్ ఉండటానికి, అదేవిధంగా మీ సక్సెస్ సీక్రెట్ ఏంటో మాతో షేర్ చేసుకుంటారా? మేడం, డెఫినెట్లీ మేడం, హానెస్ట్గా చెప్తున్నాను, నేను చాలా సంతోషంగా ఉంది ఆల్ ఇండియా ర్యాంక్లో వచ్చినందుకు కాదు, ఎక్కువ మంది పాస్ అయినందుకు. సో ఎక్కువ మంది పాస్ అయితే ఏమైందంటే మేడం, ఈ కోర్స్కి అడ్మిషన్లు పెరుగుతాయి. గతంలో అంటే 2024 జూలైలో సిఏ ఫైనల్లో వచ్చిన రిజల్ట్ ఎంత వచ్చిందో చెప్తాను మేడం. నేను ఇప్పుడు చెప్తుంది మాస్టర్ మైండ్స్ రిజల్ట్ కాదండి, ఆల్ ఇండియా రిజల్ట్, దేశవ్యాప్తంగా వచ్చిన రిజల్ట్. సిఏ ఫైనల్లో జూలై 2024లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ, అంటే గ్రూప్ వైజ్ రాసుకోవచ్చు అని చెప్పానుగా, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ 2 గ్రూపులు కానీ రాసి పాస్ అయిన వాళ్ళు సుమారుగా 49,000 మంది ఉన్నారండి. ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నాను 49 అని? ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తానంటే, చాలామందికి ఏ అభిప్రాయం ఉందంటే సిఏ ఫైనల్లో రిజల్ట్ మహా అయితే జిల్లాకు 1-2 పాస్ అవుతారని అభిప్రాయం ఉంది. అది నిజం కాదు అని చెప్పడమే నాకున్నటువంటి ఒకే ఒక ఉద్దేశం. మీకు కంపారిటివ్ అనాలిసిస్ ఇస్తాను. దేశంలోనే ప్రముఖ ఎగ్జామినేషన్, ఎంతో ప్రెస్టీజియస్గా కండక్ట్ చేసే ఎగ్జామ్ ఐఐటి ఎగ్జామ్ దేశవ్యాప్తంగా సుమారుగా లాస్ట్ ఇయర్ 2024లో 14 లక్షల మంది రాశారు. సీట్లు ఎన్నున్నాయి తెలుసా? 17,000. అంటే 14 లక్షల మంది రాస్తే 17,000 మంది పాస్ అవుతారు. సక్సెస్ రేట్ ఎంత? 2% కూడా లేదు. 100లో 2 కూడా సక్సెస్ లేదు. కానీ సిఏ ఫైనల్ అంతకంటే చాలా మెరుగైన సక్సెస్ రేట్ ఉందని చెప్పడమే నా ఉద్దేశం. అలానే సిఏ చాలా ఈజీ అని చెప్పడం కూడా కాదు. సిఏ మీరు అనుకున్నంత భయపడాల్సిన అవసరం లేదు అనేదే నా ఉద్దేశం. ఇక ఆల్ ఇండియా ర్యాంకులు మేడం చెప్పారు, ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చినాయి. ఎస్, ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చినాయి. 1 కాదు 2 కాదు 12 ఆల్ ఇండియా ర్యాంకులు. ఈ 12 ఆల్ ఇండియా ర్యాంకులు కూడా మా జీవితకాలం 23 సంవత్సరాల్లో వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకులు కాదు, కేవలం 6 సంవత్సరాలలో వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకులు.
ఎలాంటి కోర్సుల్లో వచ్చినాయి సిఏ సిఎంఏ లాంటి కోర్సుల్లో వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంకులు. నేను ఒక ఫోటో కూడా తీసుకొచ్చా, ఒక విజువల్ కూడా తీసుకొచ్చాను. మా విద్యార్థులు రీసెంట్గా గత 6 సంవత్సరాలలో వచ్చినటువంటి 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల యొక్క విజువల్ మేడం. ఈ 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులో చివరి 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల గురించి నేను కొద్దిగా హైలైట్ చేసి చెప్తాను. ఫిబ్రవరి 2025 రీసెంట్గా ఫిబ్రవరి 2025లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మేడం. దాని ముందు డిసెంబర్ 2024లో సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. దాని ముందు ఆగస్ట్ 2024లో మళ్ళీ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అంటే ఫిబ్రవరి నుంచి వెనక్కి వెళ్తే ఆగస్ట్ 6 నెలలు మేడం, కేవలం 6 మంత్స్. 6 మంత్స్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కైవసం చేసుకుంది మాస్టర్ మైన్స్. వెయిట్ అన్ని ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి. రండి బాబు రండి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి అని నేను చెప్పడానికైతే రాలేదు. ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినటువంటి ప్రతి స్టూడెంట్ యొక్క అచీవ్మెంట్ నేను ఆ స్టూడెంట్కే ఇస్తాను. అంటే క్రెడిట్ ఈ విద్యార్థులకే ఇస్తాను, క్రెడిట్ నేను తీసుకోను. ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ఆల్ ఇండియా ఫస్ట్ వస్తే క్రెడిట్ మాది. అలా కాకుండా అతి కొద్ది మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వస్తుంటే క్రెడిట్ ఎవరిది? స్టూడెంట్సే కదా. సో మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వాలంటే మా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు చూసి జాయిన్ అవ్వద్దు, మా ఎక్స్పీరియన్స్ చూసి జాయిన్ అవ్వండి. సో 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సంస్థ అండి. సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో 23 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 24వ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి ఏకైక కామర్స్ విద్యా సంస్థ. ఐ మీన్ టు సే సిఏ సిఎంఏ లాంటి కోర్సెస్ అందించేటువంటి విద్యా సంస్థ ఓన్లీ మాస్టర్ మైన్స్. మేడం మీరు గమనించండి, క్రికెట్లో మనం హ్యాట్రిక్ అని వింటుంటాం. అలాంటి హ్యాట్రిక్ మా స్టూడెంట్స్ సాధించారు మేడం. 2025, 24, 23 వరుసగా 3 సంవత్సరాల్లో మాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. చాలామంది మీలాంటి వ్యక్తులు అడుగుతుంటారు, మా ఫ్రెండ్స్ అడుగుతుంటారు. మా ఫ్రెండ్స్లో కొంతమంది సిఏ కోచింగ్ సంస్థలు నడిపే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడుగుతుంటారు, మోహన్ మీ సక్సెస్కి సీక్రెట్ ఏంట్రా అని. నేను వాళ్ళకి చాలా హంబుల్గా చెప్తాను మేడం, మీకు కూడా చెప్తున్నాను. నేను ఫస్ట్ ఇయర్లో ఎలా అయితే కష్టపడ్డాము 24వ సంవత్సరంలో కూడా అలానే కష్టపడుతున్నాం. ఇది మా సక్సెస్కి సీక్రెట్. రెండోది మా సక్సెస్కి సీక్రెట్ ఏంటంటే ఇలాంటి ఆల్ ఇండియా టాపర్స్ ఫస్ట్ ర్యాంకర్స్ మాస్టర్ మైండ్స్ని వాళ్ళ చదువు కోసం ఎంచుకునే విధంగా పనిచేసాం. అదే మా సక్సెస్కి సీక్రెట్. మరొక విజ్ఞప్తి, సిఏ లేదా సిఎంఏ పాస్ అయిన వాళ్ళు సంవత్సరానికి కొన్ని వేల మంది ఉంటారు మాస్టర్ మైండ్స్ నుంచి. వాళ్ళందరి గురించి చెప్పలేను కదా, వాళ్ళందరూ కూడా అచీవర్సే. పాస్ అయినా కూడా గ్రేట్ అచీవ్మెంట్, వాళ్ళందరూ కూడా గ్రేట్ అచీవర్స్. వాళ్ళందరి గురించి చెప్పడానికి టైం లేక ఓన్లీ ర్యాంకులు వచ్చినటువంటి ఈ ఫస్ట్ ర్యాంకులు వచ్చినటువంటి లిమిటెడ్ స్టూడెంట్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. మోహన్ గారు, మీరేమో సిఏ కోర్సు గురించి ఇంత పాజిటివ్గా ఒక ఫ్లాలెస్గా ఉంటుంది, ఒక ప్రణాళికాబద్ధంగా చదివితే అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. కానీ చాలా మందిలో ఉండేటువంటి అపోహ ఏంటంటే సిఏలో పాస్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, దీన్ని ఎందుకు చూస్ చేసుకోవాలి, చాలా హార్డ్ అనుకుంటా ఉంటారు. సో వారికి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? మేడం ఈ క్వశ్చన్ మీరు అడగకపోతే ఈ ప్రోగ్రామ్కే వెల్తీగా ఉండేది మేడం. ఎస్, ఐఐటీతో కంపేర్ చేస్తే, మెడిసిన్తో కంపేర్ చేస్తే సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సుకి అడ్మిషన్లు తక్కువ అన్నమాట వాస్తవం. ఎందుకు తక్కువ ఉంది? ఇక్కడ నిరుద్యోగం ఉందా? సిఏ పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు లేవా? అదేం కాదే. కాస్ట్లీ కోర్సా? కాదు. డొనేషన్లు ఉన్నాయా? కాదు. పోనీ డిమాండ్ లేదా? అది కూడా కాదు. ఎందుకు ఈ కోర్సుకి తక్కువ అడ్మిషన్లు ఉన్నాయంటే సిఏ కానీ సిఎంఏ కానీ ఒకే ఒకటి రాజ్యం వెళ్తున్న అపోహ. ఏంటి అపోహ? అమ్మో సిఏ పాస్ అవరు, సిఎంఏ పాస్ అవరు. అసలు ఆ పాస్ పర్సంటేజ్ ఎంత ఉందో నేను చెప్తాను. సిఏ కోర్స్ పాస్ పర్సంటేజ్ నేను మీ ముందు ఎస్టాబ్లిష్ చేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పే పాస్ పర్సంటేజ్ మేడం ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్, మాస్టర్ మైన్స్ పాస్ పర్సంటేజ్ కాదు. అండ్ ఈ పాస్ పర్సంటేజ్ మీరు సిఏ ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి సంస్థ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ICAI.org దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్, ఉదాహరణకి లాస్ట్ ఇయర్ జూలై 2024లో సిఏ ఇంటర్లో వచ్చిన పాస్ పర్సంటేజ్ మేడం, గ్రూప్ 1 అయితే 27%, గ్రూప్ 2 అయితే 18% మేడం. సిఏ ఫైనల్లో జూలై 2024లో గ్రూప్ 1 అయితే 27%, గ్రూప్ 2 అయితే 36%. గమనించండి, ప్రతిసారి రిజల్ట్ ఇలానే ఎంకరేజింగ్గా ఉండదు. ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది, ఒక్కోసారి ఇంతకంటే తక్కువ రిజల్ట్ కూడా ఉంటుంది. కానీ మీరందరూ అనుకున్నట్టుగా 2%, 3% అయితే ఎప్పుడూ లేదు అని చెప్పడమే నా యొక్క మెయిన్ ఉద్దేశం. సో రండి బాబు రండి, సిఏ జాయిన్ అవ్వండి, మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి, అది నా ఉద్దేశం కాదు. భయపడి అనవసరంగా అపోహలకు గురయ్యి భయపడి ఇలాంటి మంచి కోర్సులకు దూరం అవ్వద్దు. అదే నా యొక్క సజెషన్. మోహన్ గారు, అసలు ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ సిఏ కోర్సెస్ చేయొచ్చా? అంటే నాకు తెలియక అడుగుతున్నాను. అంటే ఎంపీసీ బైపీసీ చేసేటువంటి వాళ్ళు అసలు సిఏ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందంటారా? వాళ్ళు అచీవ్ చేయగలరా? ఆ గోల్ని రీచ్ అవ్వగలరా? వ్యాలిడ్ క్వశ్చన్ మేడం. చిన్న క్వశ్చన్ అడుగుతా. మీ క్వశ్చన్కి చిన్న క్వశ్చన్.
10th అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఎంపీసీ బైపీసీ జాయిన్ అవుతారు. అన్ని కొత్త సబ్జెక్టులే కదా మేడం, అక్కడ కోపపోతున్నారు లేదా? అలానే ఎంపీసీ బైపీసీ కంప్లీట్ అయిన తర్వాత సిఏ సిఎంఏ లాంటి కోర్సెస్కి వచ్చిన ఓ 15 days పాటు మేము ఫండమెంటల్స్ చెప్తాం మేడం. ఆ విధంగా వాళ్ళు కోపప్ అయ్యే విధంగా సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది, సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఇస్తాం మేడం. సో వాళ్ళు కోపప్ అవుతారు మేడం, ఇబ్బంది లేదు. వాస్తవానికి మాకు వచ్చేటువంటి సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ అడ్మిషన్స్లో మేడం 40% మంది ఎంపీసీ బైపీసీ వాళ్ళే. అలానే ఎంపీసీ బైపీసీ చేసి సిఏకి సిఎంఏకి రమ్మని చెప్పడం నా ఉద్దేశం కాదు. సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులు చేయాలంటే బెస్ట్ ఏంటంటే ఇంటర్లో ఎంఈసీ లేదా సిఈసీ కోర్సులు తీసుకొని సిఏ సిఎంఏకి రావడమే బెస్ట్. కానీ 10th అయిపోయిన తర్వాత వీళ్ళకి అవగాహన లేక ఎంపీసీ బైపీసీ తీసుకొని ఆ తర్వాత ఈ సిఏ సిఎంఏ కోర్సులకి కెరీర్గా సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్స్ సైన్స్ నుంచి కామర్స్కి మైగ్రేట్ అవుతున్నారు. సరే మేడం, ఇంకా మీరు క్వశ్చన్లో సెకండ్ పార్ట్ అడిగింది ఏంటంటే అసలు సక్సెస్ అవుతారా? ఎస్ మేడం, చక్కగా సక్సెస్ అవుతున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ముందుగా సాయి శ్రీకర్, తను ఎంపీసీ స్టూడెంట్ మేడం, ఐఐటి యాస్పిరెంట్, ఐఐటి ఎగ్జామ్ రాశాడు మేడం, ఐఐటి జేఈ ఎగ్జామ్ రాశాడు. చాలా తక్కువ గ్యాప్తో ర్యాంక్ మిస్ అయింది. వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్, శ్రీకాకుళం అట్టుంది. అసలు ఆ శ్రీకాకుళం విజయనగరం పిల్లలు భలే చదువుతారు మేడం అసలు. సో వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్ అవ్వటం వల్ల ఆయన ఏం చేశారంటే, అరే ప్రయత్నం చేసావు కదా ఐఐటి, ఇక మళ్ళీ రాయొద్దు, ర్యాంక్ రాలేదు, సిఏకి వెళ్ళిపో అన్నాడు. సో సిఏకి వచ్చాడు మేడం. మొదటి ప్రయత్నంలో సిఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించాడు. ఇక తర్వాత దీపక్ జైన్, తను ఎంపీసీ స్టూడెంట్, సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా 1st ర్యాంకర్. నెక్స్ట్ వన్ పూజిత, తను ఎంపీసీ స్టూడెంట్, సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్. శ్రీసంజ, తను మాస్టర్ మైన్ స్టూడెంట్ కాదు మేడం, తను బైపీసీ స్టూడెంట్, సిఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా 2nd ర్యాంక్. దుర్గా సీతారాం, మన హైదరాబాద్ స్టూడెంట్ మేడం, తను బైపీసీనే మేడం, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. ఎంత మంచి ర్యాంక్ అంటే సబ్జెక్టు కరెక్షన్, తనకి మెడిసిన్లో సీట్ వచ్చింది ఆ ర్యాంక్కి. అయినా వద్దనుకొని, మెడిసిన్ అంటే 8 ఏళ్ళు చదవాలని వద్దనుకొని సిఏకి వచ్చాడు మేడం. టక్ 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 ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోయి తను సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా 37th ర్యాంక్ కూడా సాధించాడు మేడం. ఇట్లాంటి చాలామంది పిల్లలు ఉన్నారు ఎంపీసీ నుంచి కానీ బైపీసీ నుంచి వచ్చి కానీ సిఏ సిఎంఏ లాంటి కోర్సులో అద్భుతాలు చేసిన వాళ్ళు. బైపీసీ పిల్లలకు ఒక చిన్న నోట్ చెప్తాను, సలహా. నాకు భలే ఇష్టం మేడం బైపీసీ స్టూడెంట్స్ అంటే, భలే ఫైట్ చేస్తారు వీళ్ళు, ఫైటర్స్ వీళ్ళు. బైపీసీ పిల్లలు మీరు అనుకున్న మెడిసిన్లో మీరు అనుకున్నట్టుగా సీట్ రాకపోయినా, మీరు అనుకున్న బ్రాంచ్లో సీట్ రాకపోయినా, మీరు అనుకున్న కాలేజ్లో సీట్ రాకపోయినా, మీరు డొనేషన్లు కట్టడమో లేదా విదేశాలకు వెళ్ళి చదవటమో అనేటువంటి ఆప్షన్సే కాదు, మీకు ఇంకొక మంచి ఆప్షన్ ఉంది. అదేంటంటే సిఏ లేదా సిఎంఏ కోర్సులకు రావటం. మీరు మెడిసిన్కి నీట్ లాంటి ఎగ్జామ్స్కి పెట్టే కష్టం ఇక్కడ పెడితే దానికంటే తక్కువ కష్టంతో, దానికంటే చాలా తక్కువ ఖర్చుతో, కేవలం 4-5 సంవత్సరాల కష్టంతో హ్యాపీగా సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్తో పాస్ అయ్యి బయటకు వెళ్ళచ్చు. మోహన్ గారు, సిఏ చేయాలనుకునే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్? అంటే అటు మెడిసిన్ కానీ ఇటు ఇంజనీరింగ్ కానీ చేయాలనుకునేటువంటి వారికి సిఏ కోర్స్ వాళ్ళకి ఎంతవరకు అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? అనదర్ గుడ్ క్వశ్చన్ మేడం. ఎంపీసీ కంప్లీట్ చేసిన పిల్లవాడు సెటిల్ అవ్వాలంటే బీటెక్ 4 years మేడం, ఎంటెక్ 2 years, అంటే 6 years పట్టింది. బైపీసీ స్టూడెంట్ చదువు కంప్లీట్ అవ్వాలంటే ఇంకో 8 years పట్టింది. వేరస్ సిఏ సిఎంఏ కోర్సులు, సిఏకి వస్తే వీళ్ళు 4-5 yearsలో కంప్లీట్ చేయొచ్చు మేడం, సిఎంఏకి వస్తే 3-4 yearsలో కంప్లీట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. డొనేషన్లు లేవు, అన్నిటికంటే ఇంపార్టెంట్ పిల్లలు బాగా ఇష్టపడేది చెప్తున్నాను, ర్యాంకులు కూడా లేవు ఇక్కడ కేవలం పాస్ అయితే చాలు. మరి ఇందాక మీరు ఆల్ ఇండియా ర్యాంకులు చెప్పారు కదంటే, ఎస్, సిఏ లేదా సిఎంఏ కోర్సుల్లో మొదటి 50 ర్యాంకులు ఇస్తారు, అది కూడా మెరిట్ని ప్రోత్సహించాలనే తప్ప ఇక్కడ ర్యాంకుల విధానం లేదు. నెక్స్ట్ వన్, ఈ వైపు కంటే ఎంపీసీ బైపీసీ పిల్లలు ఇటువైపుకి ఎందుకు వస్తున్నారు, వస్తే ఏంటి సిచ్యువేషన్ చెప్తాను మేడం, అసలు ఎందుకు వస్తున్నారో చెప్తాను మేడం. ఇప్పుడు ఎంపీసీ పిల్లలు ఎంపీసీ జాయిన్ అయితే ఐఐటి కోసం, ఐఐటీనో చూస్తేనేమో ఎండమావిలాగా ఉంది, సుమారు 14 లక్షల మంది రాస్తున్నారు, 17,000 సీట్లు ఉన్నాయి మేడం దేశవ్యాప్తంగా, అంటే 100లో 2 ఛాన్స్ ఉంది. పోనీ మెడిసిన్కి వెళ్దామా అంటే నీట్ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ 23 లక్షల మంది రాశారు మేడం. 23 లక్షల్లో సీట్లు ఎన్ని ఉన్నాయి? 20 లక్షలు ఉన్నాయా? లేవు, 1,06,000 ఉన్నాయి అంతే. ఓన్లీ 1,06,000 సీట్స్ ఉన్నాయి. ఎంత టఫ్ కాంపిటీషన్ మేడం. చాలా. ఏపీ కానీ తెలంగాణ కానీ చూస్తే మేడం, ఒక్కో రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ 50,000 ఉన్నాయి మేడం. కానీ ఒక్కో రాష్ట్రానికి మెడిసిన్లో వస్తున్న సీట్లు ఎన్నో తెలుసా మేడం? 4-5,000. అంటే ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీటు మేడం. ఎంత టఫ్ కాంపిటీషన్. సో అందుకనే చాలామంది ఎంపీసీ బైపీసీ పిల్లలు ఆల్టర్నేటివ్ కెరీర్గా కామర్స్కి షిఫ్ట్ అవుతున్నారు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంపీసీ అండ్ బైపీసీ. సక్సెస్ కూడా సాధిస్తున్నారు.
నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. నేను రండి బాబు రండి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి, అది కాదు నా స్టేట్మెంట్. మీరు ఐఐటికి పెట్టే కష్టం, మెడిసిన్కి పెట్టే కష్టం తగ్గించకుండా అదే కష్టాన్ని ఇక్కడ మెయింటైన్ చేయగలిగితే సులువుగా సిఏ లేదా సిఎంఏ కోర్సులు 3 to 4 years, సిఎంఏ అయితే 3 to 4 years, సిఏ అయితే 4 to 5 years కంప్లీట్ చేసి తక్కువ ఖర్చుతో మీరు పాస్ అయ్యి కూడా బయటకు వెళ్ళచ్చు. ఇంకో చిన్న సబ్మిషన్, బీటెక్లో ఉన్నట్టుగా సిఏ కోర్సులో మనకి ఫీజు రీంబర్స్మెంట్ లేదు మేడం, ఇక్కడ లేదు ఫీజు రీంబర్స్మెంట్. మరి స్టూడెంట్స్కి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంటంటే సిఏ కోర్సులో 2 years ఆర్టికల్షిప్ చేయాలి, సిఎంఏ కోర్సులో 15 months ఆర్టికల్షిప్ చేయాలి, దాన్ని ఇంటర్న్షిప్ అంటారు. ఇంటర్న్షిప్ చేసేప్పుడు ఒక్కొక్క స్టూడెంట్కి 5,000 నుంచి 15,000 స్టైఫండ్ వచ్చేది మేడం, అది స్టూడెంట్స్కి ఉండేటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్. అండ్ ఈ క్వశ్చన్కి కంక్లూజన్ మేడం, నేను కొంతమంది టాపర్స్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. వీళ్ళు ఎంపీసీ బైపీసీలో స్టేట్ టాపర్స్ మేడం. వాళ్ళు ఎంపీసీ బైపీసీ అయిపోయిన తర్వాత కామర్స్ని కెరీర్గా సెలెక్ట్ చేసుకొని సిఏ కోర్సులకు వచ్చారు. ఉదాహరణకి ఈ స్టూడెంట్స్ మేడం, జ్యోత్స్నా అఖిల 990 మార్క్స్ మేడం ఎంపీసీ, లహరి 989 మార్క్స్ మేడం ఎంపీసీ, కే విజయలక్ష్మి 987 మార్క్స్ మేడం ఎంపీసీ, నాగిని 985 మార్క్స్ మేడం ఎంపీసీ, భువనేశ్వరి 984 మార్క్స్ మేడం. ఇట్లా ఎంపీసీ బైపీసీలో టాపర్స్ అయిన వాళ్ళు ఈజీగా ప్రతి సంవత్సరం ఒక 150 నుంచి 200 స్టూడెంట్స్ సిఏ కోర్సెస్కి వస్తున్నారు మేడం. వీళ్ళు టాపర్స్ మేడం, స్టేట్ టాపర్స్. అలానే మోహన్ గారు, సిఏలో జాయిన్ అవ్వాలి అనుకునే వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు చెప్పండి. షూర్ మేడం. ఇప్పుడు ఎక్కువ మంది ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ స్టూడెంట్స్లో ఎక్కువ మంది ఇంటర్మీడియట్ అయిపోయేది ఎంపీసీ బైపీసీ మేడం. వారికి కావచ్చు, ఎంఈసీ సిఈసీ వాళ్ళు కావచ్చు, సిఏ లేదా సిఎంఏ కోర్సులు జాయిన్ అవ్వాలంటే మీరు ఎక్కడ జాయిన్ అయినా పర్లా ఇప్పుడు నేను చెప్పేటువంటి కొన్ని పాయింట్స్ని చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ముందుగా మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి సంస్థ అంటే కోచింగ్ సంస్థ కనీసం 15-20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సంస్థ అయి ఉండాలి. ఎందుకంటే కొత్తగా పెట్టిన వాళ్ళు కానీ లేదా చిన్న చిన్న సంస్థలు కానీ మీకు జస్టిఫై చేయకపోవచ్చు. అండ్ మీరు సెలెక్ట్ చేసుకునే సంస్థ సిఏ ఫౌండేషన్ లేదా సిఎంఏ ఫౌండేషనే కాదు, ఫైనల్ కూడా చెప్పేటువంటి సంస్థ అయి ఉండాలి. ఫైనల్ కూడా చెప్పే సంస్థలో ప్రమాణాలు గొప్పగా ఉంటాయి. అండ్ సిఏ ఫౌండేషన్ తీసుకుంటే ఎగ్జాంపుల్ కనీసం 800 నుంచి 1000 గంటలు చెప్పాలి. అలాంటి సంస్థలను సెలెక్ట్ చేసుకోండి. అక్కడే మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అప్పుడే మీకు జస్టిఫికేషన్ ఉంటుంది. అండ్ చాలా చోట్ల సిఏ హాఫ్ డే క్లాసులు నడుపుతున్నారు, కాదు ఫుల్ డే క్లాసులు నడిపేటువంటి సంస్థలను మాత్రమే తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే మీకు జస్టిఫికేషన్ ఉంటుంది. మీరు జాయిన్ అయ్యేటువంటి సంస్థలో సైన్స్ కోర్సులు ఉండకూడదు, ఓన్లీ కామర్స్ ఉండాలి. ఎక్స్క్లూజివ్గా కామర్స్ మాత్రమే బోధించేటువంటి సంస్థల్లో జాయిన్ అయితే మీకు జస్టిఫికేషన్ ఎక్కువ జరుగుతుంది. అండ్ ఇప్పుడు మాస్టర్ మైండ్స్ తీసుకుంటే మాకు 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇటువంటి రిచ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సంస్థను మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా జస్టిఫికేషన్ ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంది. చివరిగా మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకోవాలంటే మా యొక్క ర్యాంకులు చూసి జాయిన్ అవ్వద్దు. మా కమిట్మెంట్, మా సీనియారిటీ, మా ఎక్స్పీరియన్స్, మా డెడికేషన్, మా డిసిప్లిన్ ఇవి చూసి మాత్రమే జాయిన్ అవ్వండి. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళని సరే సిఏ అంటే 4 to 5 years పట్టింది, సిఎంఏ అంటే 3 to 4 years పట్టింది. అది మీరు ప్రిపేర్ అయ్యే రండి. ఇది ఐఐటి కంటే కష్టం, ఇవి సిఏ సిఎంఏ కోర్సులు, మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, సిఏ సిఎంఏ కోర్సులు ఇది ఐఐటి కంటే, మెడిసిన్ కంటే, సివిల్ సర్వీసెస్ లాంటి కోర్సెస్ కంటే ఈజీ. ఈ కోర్సులు డిగ్రీ లేదా బీటెక్ కోర్సెస్ కంటే కష్టం, అది గమనించే రండి. మీకు స్క్రీన్ మీద లోగో కనిపిస్తుంది, మాస్టర్ మైండ్స్ లోగో. మీరు ఎక్కడైనా మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకుంటే చెక్ చేసుకోండి. కొన్ని చోట్ల మాస్టర్ మైండ్స్ అని అడ్మిషన్ తీసుకుంటున్నారు, వాళ్ళకి మాకు సంబంధం లేదు. సో మాస్టర్ మైండ్స్ లోగో ఉందా లేదా చెక్ చేసుకోండి. మీకు అనుమానం ఉంటే సెల్ నెంబర్ ఉంది స్క్రీన్ మీద, ఫోన్ చేసి ఎంక్వైరీ చేయండి. ప్రజెంట్లీ మాకు బ్రాంచెస్ వైజాగ్, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, గుంటూరు, అలానే హైదరాబాద్లో అమీర్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లో మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ కానీ, లేకపోతే సిద్దిపేట కానీ, లేకపోతే వరంగల్ కానీ, మదనపల్లి కానీ, ఇంకా చాలా చోట్ల మాస్టర్ మైండ్స్ అనే పేరుతో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదని దయచేసి గమనించండి. మోహన్ గారు, క్లాస్ రూమ్లో మనం చూస్తే సుమారు 80% ఆఫ్ ద స్టూడెంట్స్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ మనకు కనిపిస్తూ ఉంటారు. సో ఫైనల్గా ఇలాంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు వారికి ఇచ్చేటువంటి మోస్ట్ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఈ క్వశ్చన్ ఈ ప్రోగ్రామ్కి హైలైట్ మేడం. క్లాస్లో ఉండేది టాపర్స్ 20% మంది మాత్రమే, మిగతా 80% మంది ఎవరు మనలాగా యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్. మరి అలాంటి వాళ్ళు కూడా మోస పద్ధతిలో ఐఐటి లేదా మెడిసిన్ లాంటి కోర్సెస్ తీసుకుంటే ఫీజు తీసుకునే సంస్థలకు ఏదైనా ఒక ఉపయోగం ఉంటుందో కానీ ఫీజు కట్టే స్టూడెంట్స్కి ఏం ఉపయోగం ఉంటుంది మేడం?
మనం అడ్మిషన్ తీసుకున్నామంటే ఒక కాలేజ్లో అది మాస్టర్ మైండ్స్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, బాగుపడాల్సింది మాస్టర్ మైండ్స్ సంస్థ కాదు, బాగుపడాల్సింది స్టూడెంట్స్, పేరెంట్స్. సో స్టూడెంట్స్ చేస్తున్న తప్పు ఏంటంటే మీ స్థాయి ఏంటి, మీ కెపాసిటీ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ టాలెంట్ ఏంటి, అవి అంచనా వేసుకోకుండా పక్కన ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు కదా అని చెప్పి ఐఐటీ లేదా మెడిసిన్ లాంటి కోర్సెస్ జాయిన్ అవుతున్నాం. గమనించండి, టాపర్స్ ఎలాంటి కోర్స్ తీసుకున్నా పాస్ అవుతారు. బట్ యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ మాత్రం మన స్థాయికి తగిన కోర్సెస్ తీసుకుంటే మాత్రమే పాస్ అవుతారు. సో ఐఐటీలో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఎంత టఫ్గా ఉంది, మెడిసిన్లో ఎంత టఫ్గా ఉందో మీకు తెలుసు. మీలాంటి వాళ్ళకి బెస్ట్ ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఏదైనా ఉన్నాయంటే సిఏ లేదా సిఎంఏ, అది గమనించే అడ్మిషన్ తీసుకోండి. మాస్టర్ మైండ్స్ మోహన్ చెప్పాడని కాదు అడ్మిషన్ తీసుకోవాల్సింది. మీ భవిష్యత్తు ఇది, మీ పేరెంట్స్ యొక్క భవిష్యత్తు, మీకోసం అడ్మిషన్ తీసుకోమంటున్నాను నేను. మేడం ఈరోజు మార్నింగ్ కూడా ఒక స్టూడెంట్కి నేను కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఆ స్టూడెంట్ అబవ్ యావరేజ్. అబ్బాయికి ఏం చెప్పానంటే, అరే గెలిచే ఆట ఆడండి, ఓడిపోయే ఆట కాదు. మీరు వెళ్ళి ఐఐటీనో మెడిసినో జాయిన్ అయిపోయి అక్కడ ఫీజులు కట్టేసి లక్షల ఫీజు కట్టేసాం మేము పాస్ అవ్వలేదని ఎవరినో బ్లేమ్ చేయటం ఎందుకు? మన స్థాయి అది కాదన్నప్పుడు, అలాంటప్పుడు మనమే మన కెపాసిటీ ఏంటి అంచనా వేసుకొని మన స్థాయికి తగినటువంటి కోర్స్ జాయిన్ అయితే మన క్వాలిఫై ఈజీ అవుతుందని చెప్పి ఆ స్టూడెంట్ కూడా చెప్పడం జరిగింది మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ గారు. నిజంగా ఈరోజు ఇంటర్ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఒక సిఏ సిఎంఏ కనుక ఎంచుకున్నట్లయితే వాళ్ళు ఎంత మంచి పాత్రలో ముందుకు వెళతారు, వాళ్ళ ఫ్యూచర్ ఎంత బాగుంటుంది అనే వివరాలు మా అందరికీ తెలియజేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ మేడం. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.